ప్రపంచం నేడు ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. ఒకవైపు ఆధునిక సాంకేతికత, అభివృద్ధి, విజ్ఞాన పురోగతి గురించి మాట్లాడుకుంటూనే మరోవైపు మానవాళి వినాశనానికి దారితీసే భీకర యుద్ధాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా కూడా ఇతర దేశాలపై దాడులు చేస్తూ దేశాల అధ్యక్షులనే ఎత్తుకెళ్లిపోతున్న పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధం తరుముకొస్తోందా అన్న సందేహం కలుగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఈసారి భూమిపై మానవాళి మిగలకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల దగ్గర ఈ భూమిని కొన్ని వందల సార్లు నాశనం చేసే శక్తివంతమైన అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు లాంటివి ఉన్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న సాయుధ ఘర్షణలు, అంతర్యుద్ధాలు, దాడులు కోట్లాది మంది అమాయకుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. శాంతి, మానవత్వం అనే పదాలు కేవలం పుస్తకాలలో మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల వెనుజులాపై అమెరికా చేపట్టిన మెరుపు దాడులు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలను మరింత పెంచాయి. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను మాదక ద్రవ్యాల ఉగ్రవాదానికి నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడమే ఈ ఉద్రిక్తతలకు కారణంగా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే వెనుజులా రాజధాని కార్కాస్ నగరంపై బాంబుల వర్షం కురిసినట్లు వార్తలు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. ఇప్పటికే ఎన్నో దేశాలు యుద్ధాల మంటల్లో కాలిపోతున్న వేళ మరో దేశం ఈ జాబితాలో చేరడం మానవాళికి తీవ్రమైన హెచ్చరికగా మారింది. ఈ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ విడుదల చేసిన ఎమర్జెన్సీ వాచ్ లిస్ట్ 2026 నివేదిక ప్రపంచ దేశాలను మరింత భయపెడుతోంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత తీవ్రమైన మానవీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అంతర్జాతీయ సహాయం తగ్గిపోవడం, యుద్ధాలు మరింత ఉగ్రరూపం దాల్చడం వల్ల కోట్లాది మంది ప్రజలు ఆకలి, అనారోగ్యం, ఆశ్రయం కోల్పోయి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇది కేవలం కొన్ని దేశాల సమస్య మాత్రమే కాదు, ప్రపంచ శాంతికి ఎదురైన పెద్ద సవాల్గా ఐఆర్సీ పేర్కొంది. ఈ ప్రమాదకర జాబితాలో వరుసగా మూడో ఏడాది కూడా సూడాన్ మొదటి స్థానంలో నిలిచింది. సూడాన్లో సైనిక దళాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశాన్ని పూర్తిగా విధ్వంసం వైపు నడిపిస్తోంది. ఇప్పటి వరకు 1,50,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశ జనాభాలో దాదాపు 40% మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. విదేశీ శక్తులు ఆయుధాలు సరఫరా చేస్తూ ఈ యుద్ధాన్ని మరింత పెంచి పోషిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా సూడాన్లో శాంతి అనేది ఎండమావిలా మారింది. అమాయక ప్రజలు ప్రతిరోజు ప్రాణభయంతో జీవిస్తున్నారు. పాలస్తీనా పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. గత 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం గాజా ప్రాంతాన్ని పూర్తిగా శిథిలాల కుప్పగా మార్చేసింది. 70,000 మందికి పైగా ప్రజలు మరణించగా దాదాపు 90% మంది తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. 2025 అక్టోబర్లో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో హింస మాత్రం ఆగలేదు. వైద్య సదుపాయాలు పూర్తిగా కూలిపోవడంతో ఆహారం అందక గాజాలో కరువు తాండవిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో మృత్యుతో పోరాడుతున్న పరిస్థితి ప్రపంచాన్ని కలిచివేస్తోంది. దక్షిణ సూడాన్ కూడా మరోసారి అంతర్యుద్ధ అంచున నిలిచింది. 2018లో కుదిరిన శాంతి ఒప్పందం పూర్తిగా విఫలమైంది. దీనికి తోడు పొరుగున ఉన్న సూడాన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతోంది. గత 6 ఏళ్లుగా వరుసగా సంభవిస్తున్న వరదలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల వల్ల దాదాపు 28,000 మంది ప్రజలు ఆకలితో మరణించే ప్రమాదం ఉందని ఎమర్జెన్సీ వాచ్ లిస్ట్ 2026 హెచ్చరిస్తోంది. ఇథియోపియాలో ప్రాంతీయ విభేదాలు, అంతర్జాతీయ నిధుల కోతా కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేసిన ఈ దేశం నేడు మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది. మరోవైపు హైతీలో పరిస్థితులు మరింత భయానకంగా ఉన్నాయి. ప్రభుత్వం అన్నమాటే లేకుండా సాయుధ ముఠాలు దేశాన్ని ఏలుతున్నాయి. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్లో లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోవడం అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టంగా చూపిస్తోంది. మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ హింస తగ్గలేదు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న సామాన్యులపై సైన్యం అణచివేత కొనసాగిస్తోంది. దీనికి తోడు 2025లో సంభవించిన భారీ భూకంపం దేశాన్ని మరింతగా కుంగదీసింది. ఇక డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఖనిజ సంపద కోసం సాయుధ ముఠాలు రక్తపాతం సృష్టిస్తున్నాయి. ప్రపంచానికి అవసరమైన విలువైన ఖనిజాలు ఇక్కడి నుంచే వెళ్తున్నా కాంగో ప్రజలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు. దాదాపు 82 లక్షల మంది గర్భిణులు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
లెబనాన్ పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు పశ్చిమ ఆసియాలో ఆర్థికంగా బలమైన దేశంగా పేరుగాంచిన లెబనాన్ నేడు తీవ్ర దారిద్ర్యంలో కొట్టుమిటాడుతోంది. కరెన్సీ విలువ 98% మేరకు పడిపోవడంతో సామాన్యుల జీవితం నరకప్రాయంగా మారింది. దీనికి తోడు ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు యుద్ధంగా మారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ ఒక ఆశాకిరణంలా నిలుస్తోంది. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు వైద్యం, ఆహారం, ఆశ్రయం అందిస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి సహాయక సిబ్బంది పనిచేస్తుండడం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. యుద్ధాలు, రాజకీయ ప్రయోజనాలు, అధికార పోరాటాల మధ్య నలిగిపోతున్న అమాయకుల కోసం ఐఆర్సీ చేస్తున్న సేవలు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. మొత్తానికి నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ యుద్ధాలు, మానవీయ సంక్షోభాలు మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. శాంతి లేకపోతే అభివృద్ధి అర్థం లేనిదిగా మారుతుంది. మానవత్వాన్ని కాపాడుకోవడం, యుద్ధాలకు ముగింపు పలకడం ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్. లేదంటే ఈ సంక్షోభాల మంటల్లో మానవాళి మొత్తం కాలిపోయే ప్రమాదం తప్పదనే నిజాన్ని ఈ పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి.